చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల భాగంలో మనం జ్ఞానేశ్వర్ గారిని గెలిపించే ప్రయత్నంలో స్థానిక ఎమ్మెల్యేల ఒక ప్రయత్నం అయితే మనకి కనిపిస్తోంది. సో ఈ సందర్భంలోని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో మనం ఉన్నాము. సార్ని అడిగి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ జ్ఞానేశ్వర్ గారు గెలిచే అవకాశం ఉందా? నమస్కారం అండి అందరికి కూడా. ముఖ్యంగా ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో ఒక బీసీ అభ్యర్థిగా జ్ఞానేశ్వర్ గారు నిలబడ్డారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నో రోజులు అవకాశం దొరకలే, ఓ బీసీ అభ్యర్థి అవకాశం దొరికింది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసినది, చాలా అభివృద్ధి చేసినది. అభివృద్ధి చూసే ఇలా ప్రజలందరూ కూడా ఓటేస్తారు అనుకుని చూస్తున్నాం. మీరు 100 రోజులనే ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా చేస్తారని ప్రజలు కూడా అంత గమనిస్తున్నారు. అందుకని ప్రజలందరూ కూడా ఏమంటారంటే ఏదో తప్పు చేసినాం, మేము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే అనుకున్నాం కానీ ఇట్లయితే అని అనుకోలేదు, ఎప్పుడు కూడా అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రజలు ఏంటంటే కొద్దిగా ఎమ్మెల్యేల మీద వాళ్ళ వ్యతిరేకంతో ప్రభుత్వం పోవడంలో కొద్ది ఇబ్బంది అయింది, మాకు నిజమే. కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు, పార్లమెంట్ మొత్తం అంతటి చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించాలన్న ఆలోచనతో మనం చెవిలో కూడా మీటింగ్లో చూసినారు. జ్ఞానేశ్వర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం, మేము మీరు మంచి చెడు చూసి ఓటేయండి. 10 ఏళ్ళలో ఏం జరిగింది, ఈ 100 రోజులలో ఏం జరుగుతున్నది చూసేవన్నీ ఒకటేమని చెప్తున్నాం మేము. ఎందుకంటే చేసిన పని చెప్పి అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా సుంకర్ ఉన్నారు, యువకులు కూడా అందరూ ఒకటే ఉన్నారు. ఇలా జ్ఞానేశ్వరాన్ని గెలిపారని ఆలోచిస్తున్నారు. మేము కూడా అందరం కూడా 7 పార్లమెంట్లలో 3 కాన్స్టిట్యూన్సీలో మేము ఎమ్మెల్యేలు లేము, 4 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఉన్నారు. మంచి మెజార్టీతో గెలిపించే అవకాశం మాకు. ఎందుకంటే షెల్లింగంపల్లి ఉంది, మహేశ్వరం ఉన్నది, చేవెళ్ళ ఉన్నది, ఇవన్నీ కూడా రాయందర్ ఉన్నది, ఇవన్నీ కూడా మంచి మెజార్టీతో గెలిపారని ఆలోచనతో ప్రజలందరూ కూడా సొంతంగా మేము కూడా ఒక పట్టుదలతో పనిచేయాలని ఆలోచనతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానేశ్వరాన్ని మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. మొన్న కూడా చూస్తాం, మొత్తం పార్లమెంట్ ఎలక్షన్లలో 1,30,000 మెజార్టీ ఉంది మా అందరికి కూడా, పార్లమెంట్ మొత్తం అంతా కూడా. అందుకని ఆ మెజార్టీ తెచ్చుకుంటుందని మేము అందరం ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో పార్టీని గెలిపించుకునే బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే కేటీఆర్ యువకుడు ఎంతో, ఆయన కూడా ఉత్సాహంగా చేస్తున్నారు. హరీష్ అన్నే కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేస్తున్నారు. మేమందరం కూడా 7 మందిని ఉన్న 4 మంది ఎమ్మెల్యే మేమందరం కూడా ఒక గట్టిగా పనిచేసి గెలిపించాలని ఆశిస్తాను. ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం ఒకటే. ఆనాడు ఎంతో ముస్లిం సోదరులకి అన్ని కులాల వాళ్ళకు కూడా ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది. అందుకని ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలందరూ కూడా మంచిగా ప్రజల ఆశీర్వాదం ఇచ్చి సేవ చేసి అదృష్టం కల్పించుకోవాలని కూడా ప్రజలను కోరుతున్నాను. నేను అప్పుడు ఏంటంటే కాశాని జ్ఞానేశ్వర్ గారు 93 కులాలకు ఆయన ఎంతో మేలు చేసిన నాయకుడు, మీ అందరికీ కూడా తెలుసు. ఆయన ప్రజల గురించి ఎంతో ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఎంతో మేలు చేయాలని ఆలోచన చేసినాడు. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది చేయాలో బీఆర్ఎస్ పార్టీలో. అవకాశం దొరికిన బీసీలు అందరూ కూడా ఒక మంచి మెజార్టీతో గెలిపి, ఎందుకంటే ఆయనకు మంచి పేరు ఉన్నది, చెవెళ్ళనే కానీ ఇక్కడనే కానీ మంచి పేరు ఉంది. ముద్రాదులు అందరూ కూడా ఒకటే ఏకతండం వచ్చి, బీసీలు అందరూ కూడా ఏకతండం వచ్చి గెలిపించాలనే ఆలోచనతో ఒకటే అన్ని కులాల వారు కూడా జ్ఞానేశ్వర్కి ఈరోజు మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించాలని చూస్తున్నారు. ఎందుకంటే రంజిత్ రెడ్డి గారు చూసినా నిన్న మొన్న మా పార్టీలో ఉండి పార్టీకి మోసం చేసిపోయాడు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారని మేము అనుకుంటాం. ఎందుకంటే రంజిత్ రెడ్డి ఇళ్ళకి వెళ్ళిపోయినాడే, విశ్వేశ్వర రెడ్డి ఇళ్ళకి వెళ్ళిపోయినాడే. అందుకని మేమేమంటాం, ప్రజలు గమనించాలి, గమనించి ఓటు వేస్తే బాగుంటుందని కూడా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితిలో జ్ఞానేశ్వరాన్ని గెలిపించుకుంటాం. మేమందరం కూడా గట్టిగా పనిచేసి చూస్తున్నామని చెప్తున్నాం. మీరు కూడా చూస్తున్నారు. చేవెళ్ళే పెట్టినాం. రేపటి నుంచి కూడా ఇవాళ మీటింగ్ ఉన్నది మాకు. రేపటి నుంచి అన్ని రోడ్ షోలు అవన్నీ పెట్టి కూడా ఇటీవల మంచి మెజార్టీతో జ్ఞానేశ్వరాన్ని గెలిపించుకున్నాం. ఏదేమున్నా కానీ ప్రజలందరూ కూడా 100 రోజులలో ఇసుకుపోయారు. ఏ విధంగా జరుగుతుందని కరెంటే కానీ నీళ్ళే కానీ ఎంతో ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బందులు ఏమో ఉండొద్దంటే పార్లమెంట్లో మా వాళ్ళు ఉంటే పార్లమెంట్లతో కొట్లాడి ఇక్కడ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసే బాధ్యత కూడా మనం అందరూ కూడా తీసుకుంటాం. ఇక్కడ సరే, రాజేంద్ర నగర్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మీరు గతంలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, ఇప్పటి వరకు మళ్ళీ బీఆర్ఎస్ కి ఓటేయమని ఎలా అడుగుతారు మీరు? మేము చేసిన డెవలప్మెంట్ మీరు చూస్తే అసలు ప్రజలు, మనం ఇక్కడ ఓపెన్ అనిపిస్తాం, నార్సింగ్, కోకపేట్, గండిపేట, మంచిర్యాల పోతే బంజారాయిలు ఉన్నామా లేకపోతే దుబాయ్లో ఉన్నామా అని అనిపిస్తుంది నైట్లో పోతే. అలాంటి డెవలప్మెంట్ మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసినారు. ప్రజలు దాన్ని చూసి ఇలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా మేము ఇంత తప్పు చేసినామా, ఇంత డెవలప్, మేము ఏదో ఈ ప్రభుత్వం వస్తే ఏదో చేస్తే డెవలప్ అని అనుకున్నాం. కానీ ఆ డెవలప్మెంట్ లేకుండా ఇలా డెవలప్మెంట్ ఎంతో మంచి డెవలప్మెంట్ చేసినాం. ఆ డెవలప్మెంట్ చూసి ఓటు అడుగుతున్నాం. ఊర్లలో కూడా ఇలా చూస్తున్నామా, మేము అందరం కూడా గ్రామ పంచాయతీలు లంబాడ తల్లందరూ కూడా సర్పంచ్లు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఇలా ఏ ఊరికి పోయినా మంచి సీసీ రోడ్లు అన్ని, డ్రైనేజ్లు అయ్యి, పార్కులు అయ్యి, ఇవన్నీ ఎంతో అందంగా చేసినారు. ఇలా ఊరికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి. అందుకని ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నారు, మంచి మెజార్టీతో మా ఎంపీలు ఎక్కడెక్కడ నిలబడారు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో ఆలోచన లేదు.
నేను అనుకుంటాం మొత్తం తెలంగాణలో మొత్తం కూడా 6 నుంచి 7 ఎంపీలు కూడా గెలిచే అవకాశం కూడా గెలుస్తారు కూడా ప్రజలు కూడా అంటున్నారు. మొన్న మీటింగ్కి వస్తే ఎవరెవరు అంటాం చాలా తప్పు చేసినాం, అలాంటి తప్పు ఇప్పుడు చేయం, మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు అందరు కూడా.